హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అనదర్ హెల్దీ కిచెన్. ఎలా ఉన్నారు? బాగున్నారు? అందరూ అమ్మవారి దేవాల అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాం అమ్మవారి దేవాల. ఇంకా వరలక్ష్మి పూజ అయితే మీరు ఎలా చేసుకుంటున్నారండి? అందరూ ఎలా జరుగుతుందో చెప్పండి, కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. నేనైతే ఆంటీ వాళ్ళని అయితే తాంబూలాన్ని పిలిచేసాను. ఆంటీ తెలుసు కదా, జరిగిన ఆంటీ ఆవాను. ఇంకా వాళ్ళ ఇంటి దగ్గర ఇంకో ఇద్దరు ఉంటే తీసుకొని రమ్మని చెప్పాను, తీసుకొచ్చిన ఆంటీ. వీళ్ళ ముగ్గురికి అయితే ఫస్ట్ తాంబూలం ఇచ్చి పంపించాను, ప్రసాదం ఇచ్చి. ఇంకొక ఇద్దరు తర్వాత వస్తామన్నారు. చూడండి ఫ్రెండ్స్, ఈ విధంగా అయితే ఆంటీ వాళ్ళకి పసుపు రాసి బొట్లు అయితే పెట్టి తాంబూలం అయితే ఇచ్చాను. మనం సంప్రదాయం ప్రకారం పసుపు బొల్లి లేకుండా ఒక వేలికైతే రాయకూడదు కదా, కాలంతా చక్కగా కూర్చోబెట్టి రాశాను. కూర్చోబెడితే కాలు పట్టుకొని నీట్గా రాయొచ్చు అనే ఉద్దేశంతో. ఇంకా చిన్న పాప కూడా వచ్చింది, ఆ పాపకు కూడా పసుపు రాశాను. ఆంటీ వాళ్ళ అమ్మాయికి కూడా రాశాను. ఇంకా నేనైతే పొద్దున్నే 4 అలా లెగిసానండి. 4 లెగిస్తే కానీ నా పనులన్నీ అవ్వలేదు. 4 గంటలకు లేచి ఇంకా ప్రసాదం అంటే ముందు రోజే చింతపండు అయితే నానబెట్టుకొని చింతపండు పులుసు అయితే చేసేసుకున్నాను. ఒక చిన్న పాప కూడా వచ్చింది మా ఇంటికైతే ఆ రోజు. వాళ్ళ పాప బ్లూ శారీ కట్టుకున్న అమ్మాయి ఉంది కదా, వాళ్ళ అమ్మాయి. ఆ చిన్న పాప, చిన్నపిల్లలు దేవుడితో సమానం అంటారు కదండి. ఆ పాప రాగానే నేనైతే అమ్మవారు వచ్చినట్టు ఫీల్ అయ్యాను. చిన్నపిల్లలు అమ్మవారితో అంటే చిన్నపిల్లల్లో కూడా దేవుడు ఉంటారని, దేవుడితో సమానం అంటారు కదా. అమ్మవారు చిన్నపిల్ల రూపంలో వచ్చిందని అనుకుంటున్నా. చిన్న ముత్తైదువ పసుపు రాసాను, చక్క చిన్న కాళ్ళు కదా, పసుపు రాసి బొట్టు కూడా పెట్టాను ఆ పాపకి. నేను చాలా హ్యాపీగా ఫీల్ అయినా, అమ్మవారే మా ఇంటికి వచ్చిందేమో చిన్న పాప రూపంలో అన్నట్టు. పాప కూడా నవ్వుతుంది పసుపు రాస్తుంటే. ఇంకేంటంటే విశేషం, 4 లెగిసి 10 పూజ నాకు 9:30 అయితే కానీ, ఆ తర్వాత మా వారితో ఆశీర్వాదం తీసుకోవడానికి కూడా ఉంటుంది. ఆంటీ వాళ్ళ అమ్మాయికి కూడా రాస్తున్నాను పసుపు. ఇట్లా ముగ్గురికి కూర్చోబెట్టి రాశాను. ఎప్పుడు 5 అయితే వస్తారు, ఇంకో ఇద్దరు తర్వాత వస్తామన్నారు, కుదరలేదని చెప్పి వాళ్ళిద్దరిని తీయలేదులేండి వీడియో. వీళ్ళు ముగ్గురిని అయితే తీసాను. మామూలుగా ఇంతవరకు అయితే ఇచ్చి పంపించాను. తర్వాత ఇంకొక ఇద్దరు వచ్చారు, లేట్ అయింది వాళ్ళు వచ్చేసరికి. నేను కొంచెం ఏం చేశానంటే, మార్నింగ్ కొద్దిగా పూజ వరకు గారెలు పూర్ణాలు వేసేసుకొని పరమాన్నం వండేసి కొంచెం పులిహోర కలిపేసాను. ఆ విధంగా అలా చేసేసుకొని కొంచెం మార్నింగ్ అంటే పులిహోర ఒక ఐటము, పరమాన్నము ఒక ఐటము, ఇంకా పూర్ణం బూరెలు గారెలు అవన్నీ కలిపి చేసుకున్నాను. ఇందాక ఇంకొంచెం వాయిస్ ఓవర్ ఇచ్చాను కదండి, అది కొంచెం డిస్టర్బెన్స్గా ఉందని తీసేసి మళ్ళీ పెడుతున్నాను. నేను తాంబూలం అయితే ఇచ్చే ముందు అయితే మార్నింగ్ అయితే గారెలు పూర్ణాలు అవన్నీ కొంచెం వేసేసుకొని, ఫస్ట్ మా అమ్మవారు వెళ్ళే ముందు పూజ అయిపోవాలి కాబట్టి కొంచెం పూర్ణాలు, అమ్మవారి కోసం కొంచెం గారెలు వేసుకొని పూరం బూర్లు గారెలు, ఇంకా పరమాన్నం, ఇంకా పులిహార, శనగలు 5 ఐటమ్స్ అయినాయి. కొంచెం సలివిడి పానకం కూడా తయారు చేసుకున్నాను. ఆ విధంగా అన్నీ చేసేసుకొని ఇంకా ప్లేట్లో పెట్టేసుకొని ప్రసాదాల వీడియో కూడా మీకు చూపించాను కదా, అట్లా రెడీ చేసుకొని కొద్ది ఫస్ట్ అయితే పూజ కానీ చేద్దాం. తర్వాత ఇంకా ఆయన వెళ్ళిన తర్వాత మళ్ళీ ఇంకేమైనా బ్యాలెన్స్ ఉంటే వేసుకోవచ్చు అని, ఆయన వెళ్ళిన తర్వాత పూజ అయ్యాక అంతా ఆయనతో ఆశీర్వాదం తీసుకున్న తర్వాత ఇంకొంచెం మిగిలిన పూర్ణాలు ప్రసాదం అందరూ పంచాలి కాబట్టి మిగిలిన గారెలు కూడా వేసి అప్పుడు కంప్లీట్ చేసుకున్నాం. మా అత్తగారు అయితే శ్రీనివాసపేటలో ఉన్నారు కదా, మా అత్తయ్య గారు తాంబూలం తీసుకోవడానికి పిలిచారు రమ్మని. ఇంక మా అత్తయ్య గారు బాధపడతారు కానీ ఇంక అక్కడికి కూడా వెళ్ళాలి. తాంబూలం తీసుకొని ఖచ్చితంగా వెళ్ళాలి. తాంబూలం అంటే అదృష్టం కదా, తీసుకోవాలి. ఇంకా నేను ఇచ్చాను, నేను తీసుకోవాలి కాబట్టి ఇంకా వెళ్ళి మా అత్తయ్య గారి దగ్గర తాంబూలం తీసేసుకొని, ఇంకా మా అత్తగారు ఉన్నారు కదా, ఆవిడకి ప్రసాదం ఇచ్చేసి గారెలు పూర్ణాలు అవి మా ఆడపడుచుకోవడం ఇమ్మని. మా అత్తకి అంత దూరం వెళ్ళాను కాబట్టి శ్రీనివాసరావుపేటలోనే మా అత్తగారు ఉంటారు. ప్రసాదం ఇచ్చేసి అత్తయ్య గారికి ఇంటికి వచ్చేసి సాయంత్రం దీపారాధన చేసేసుకొని అప్పుడు వీళ్ళకి తాంబూలం అయితే ఇచ్చాను. చూడండి, అందరికి పసుపు రాసిన తర్వాత నా చేతుల నిండా పసుపు ఉంటుంది కదా, అలా నాకు బాగా నచ్చింది అనేది చూపిస్తుంది. అనురాధ హెల్దీ కిచెన్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీకు వీడియో